పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చడం తథ్యమని సినీ నటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు మోదీపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల సమయంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోటును కూడా రద్దు చేసి కొత్త నోటును తీసుకువస్తే స్వచ్ఛమైన ఎన్నికలను జరిగే అవకాశం ఉందని నాగబాబు మోదీకి విజ్ఞప్తి చేశారు. చాలా మంది అన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, కామన్ మ్యాన్ కూరగాయలు దొరకట్లేదు, అమ్ముకునే వాళ్ళు బిజినెస్ దొరకట్లేదు, ఇంకొకటి దొరకట్లేదు అని. ఒకసారి వైజాగ్ లో హుదూ తుఫాన్ వచ్చి వైజాగ్ అతలాకొతలు అయిపోయింది. ఆ టైంలో బియ్యం దొరికితే చాలరా దేవుడా, అంత పచ్చడేసుకుని తిందామని వాళ్ళు డబ్బున్నోళ్ళే అనుకున్నారు. ఇక్కడ 1 మంత్ భరించారే అంత కష్టాన్ని. చెన్నైలో అయితే 1 మంత్ పాటు దిగ్బంధనం అయిపోయింది, భరించారే. ఒక దేశానికి అంత కష్టం లేదుగా. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ కూడా ఈ ఇష్యూను కూడా కరప్ట్ చేసి ఈ ఇష్యూను కూడా అడ్వాంటేజ్ తీసుకుని ఉంటారు. గ్రేటర్ ప్రయోజనం ఏంటో ఆలోచించాలి. సో అవి భరిస్తున్నారే. ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని నెలల పాటు అసలు మనిషి నోరెత్తి మాట్లాడే అధికారం లేకుండా చేశారు ఇందిరాగాంధీ గారు. అప్పుడు ఏదో కారణాలు, దాని మీద ఇప్పుడు చర్చ అనవసరం. మరి అప్పుడు భరించారుగా. 50 days ఇస్తే ఏం నష్టపోతున్నాం మనం? మేబీ కొంచెం ఇబ్బంది పడతాం. మా సినిమాలు కూడా ఆడవు కొన్ని రోజుల పాటు. నేను నష్టమేంటి? అరే మంచి చేసేదానికి కూడా మంచి పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు కూడా మంచి కోసం నిజాయితీగా ఉన్నప్పుడు అతను ఆ మంచి పని చేద్దామని నిర్ణయించుకున్న వాడిని కూడా మనం తిడుతున్నాం. ఈ నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం అంతా ఇంత కాదు. మనం ఎవరూ ఊహించలేనంత గొప్ప మార్పులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను.